గుడ్ మార్నింగ్, వెల్కమ్. మనము ప్లాన్ గురించి డిస్కషన్ చేస్తాం. ఎందుకంటే వరల్డ్ ప్లాన్లో కొంచెం చేంజ్ అయ్యింది అది. సో అది మీరు డైరెక్ట్గా కూడా చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, atomy.com/in అని టైప్ చేయండి, ఇండియన్ వెబ్సైటు. మీరు దీన్ని లాగిన్ చేయాల్సిన కూడా అవసరం లేదు. ఇక్కడే కాంపన్సేషన్ ప్లాన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేశారంటే టోటల్గా ప్లాన్ ఏ విధంగా ఉంటుంది అనేది కంపెనీ నుంచే ఇచ్చేశారు. వేరే వెబ్సైట్లో కానీ వేరే యూట్యూబ్లో కానీ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాపర్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని చూసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. దాని గురించి నేను లైట్గా చెప్తాను, ఏం చేంజెస్ ఉండేది అనేది. పివి అంటే పాయింట్ వాల్యూ, ఏసీసీ అంటే అక్యుములేటెడ్, డిపి అంటే డిపి ప్రైస్, ఎంఆర్పి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అండి, జిఎస్టీ ఉంటుంది. ఈడీ అనేది ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్. దీనిలో వీళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి డిస్కౌంట్ వచ్చేది 25% కంపెనీ నుంచి, ఎంఆర్పిలో నుంచి 25% డిస్కౌంట్ ఇస్తారు. ప్లస్ డిపి ప్రైస్ పైన 18% జిఎస్టీ వేస్తారు. అది ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ జిఎస్టీ కంపల్సరీ కాబట్టి దాన్ని యాడ్ చేస్తారు. ఇదండి మెయిన్ బేస్. ఇది మిగిలింది వచ్చి జనరల్ కమిషన్కి 44% ఇస్తారు, మాస్టర్షిప్ లెవెల్స్కి 20%, గ్లోబల్ వైజ్ పీవీస్తో దీన్ని క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ లెక్కన ఇస్తారు. ఇది మాస్టర్షిప్ లెవెల్స్ 7 లెవెల్స్ ఉన్నాయని ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా చదువుకోవచ్చు కూడా. నెక్స్ట్ వచ్చి మాస్టర్షిప్ ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ సెంటర్, ఎవరు ఎడ్యుకేషన్ సెంటర్ రన్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్స్ట్రాగా 6% వస్తుంది. సో ఇప్పుడు మనము ఇది ఏమనేది చెక్ చేస్తాము. సేల్స్ రిప్రజెంటేటివ్ అనే వాళ్ళని ఎవరిని అంటారంటే, ఫస్ట్ 10,000 పీవీస్ నుంచి 3 lakh లోపల, ఇక్కడ 2,99,999 ఉండే వాళ్ళందరినీ సేల్స్ రిప్రజెంటేటివ్ అని పిలుస్తారు. ఏజెంట్ 7 lakh అంటే 3 నుంచి 7 lakh లోపల ఉండే వాళ్ళని ఏజెంటు. స్పెషల్ ఏజెంట్ అంటే 14 lakh ఉండే వాళ్ళని స్పెషల్ ఏజెంట్ అంటారు. 15 lakhs అండ్ వాళ్ళు డీలర్ అంటారు. 24 lakh పీవీ అయిపోతే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఈడీ అంటే ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అని వీళ్ళకి నేమ్స్ అనమాట. ఇది ఇక్కడ మీకు క్లారిటీ వస్తుందండి. అంత ముందే మనం చెప్పాము జిఎస్టీ ప్రోడక్ట్ వైజ్ ఎట్లా ఉంటుంది అనేది. డిపి ప్రైస్ వచ్చి జస్ట్ ఎగ్జాంపుల్గా వీళ్ళు ఇచ్చారు. అటామీ ఫ్రేమ్ స్కిన్ కేర్ సెట్ వచ్చి డిపి ప్రైస్ 6,700, జిఎస్టీ వచ్చి 1,206 రూపీసు. రెండు కలిపితే మనకు 7,906 రూపాయలు వస్తుంది. ఎంఆర్పి వచ్చి 9,100 రూపీస్. మనకు ప్రాఫిట్ వచ్చి 1,194 అండి. ఎంఆర్పికి ఇక్కడ మీరు డిపి అండ్ జిఎస్టీ మిక్స్ చేసుకుంటే 7,000కి 9,000కి మనం మైనస్ చేసుకుంటే 1,194 రూపీస్ ప్రాఫిట్ అండ్ దీనికి. సో మనకు పాయింట్ వాల్యూ ఎంత వస్తుందంటే 60,000 పాయింట్ వస్తుందండి. దీనికి ఈ ప్రోడక్ట్కి 60,000 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ కమిషన్. దీనిలో 100%లో 30% కంపెనీ తీసుకుంటుంది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్కి వాళ్ళకి స్టాఫ్కి అంతటి కలిపి అది కంపెనీకి 30% తీసుకుని మిగిలింది 70% అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తుంది. సో దానిలో జనరల్ కమిషన్ వచ్చి 44%. దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రేడ్స్ ఇచ్చుంటారు. ఇప్పుడు గ్రేడ్స్ అంటే ఇప్పుడు ఇది సేల్స్ రిప్రజెంటేటివ్లో ఎలా అంటే మీది 10,000 పాయింట్స్ చేసి ఉండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 3 lakh మ్యాచింగ్ అయిందంటే 5 పాయింట్స్ వస్తాయండి. ఇది స్కోర్స్లో ఇస్తారు, 5 స్కోర్స్ అని. 5 స్కోర్స్ అంటే ఒక్క ఈచ్ స్కోర్ వచ్చి 264 రూపీస్ 0.25 అనమాట, ఒక పాయింట్ వాల్యూ. అది దీన్ని మీరు 264.20 ఇంటూ 5 వేసుకున్నారంటే 1,321 రూపీస్ అండి జనరల్ కమిషన్. ఇది పర్సనల్ 10,000 నుంచి 3 lakh లోపలగా నుండి 3 lakh కానీ మ్యాచ్ అయితే ఈ అమౌంట్ వస్తుందండి, 1,321. పాత వీడియోలో మనము డాలర్స్లో వేసుకున్నాము 1,500 అని, కాదండి. అది ఎందుకంటే ఎక్స్చేంజ్ రేటు మనకు అప్పుడు తెలియలేదు కాబట్టి ఎంత వస్తుందని అప్రాక్సిమేట్గా వేసాము 1,500 అని. సో అది కాదండి, ఇది వీళ్ళు ఫిక్స్ చేసినారు అమౌంట్. ఎక్స్చేంజ్ కంటే మనము ఏదే కంట్రీది కానీ మనం డాలర్స్ నుంచి రూపీస్లో కన్వర్ట్ చేసినప్పుడు తగ్గుతుందండి, అందుకే ఆ అమౌంట్ని ఫిక్స్ చేశారు వీళ్ళు. ఇదండి, ఇది వస్తుంది మనకు.
నెక్స్ట్ వచ్చి ఏజెంట్ లెవెల్లో ఉన్నప్పుడు మంది పర్సనల్గా 3 lakh అయ్యుండి లెఫ్ట్ సైడ్ 3 lakh రైట్ సైడ్ 3 lakh అయింటే 15 పాయింట్స్ వస్తాయండి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను ఒక పాయింట్ వాల్యూ వచ్చి 264.20 అని ఇంటూ 15 వేసుకుంటే ఈ అమౌంట్ వస్తుంది 3,964 రూపీస్ అండి. 3 lakh మ్యాచ్ అయ్యి పర్సనల్గా 3 lakh కానీ అయి ఉంటే. నెక్స్ట్ వచ్చి స్పెషల్ ఏజెంట్ అంటే మంది పర్సనల్ 7 lakh అయ్యండి 7 lakh కానీ మ్యాచ్ అయితే 30 పాయింట్స్ అండి. 30 పాయింట్స్కి 7,929 రూపీస్. తర్వాత 15 lakh మంది పర్సనల్ అయ్యండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 15 lakh కానీ మ్యాచ్ అయితే 60 పాయింట్స్. పాయింట్ వాల్యూ వచ్చి మనకు 15,857 రూపీస్. నెక్స్ట్ వచ్చి ఈడీ అంటే ఎక్స్క్లూజివ్ డీలర్. దీనికి 24 lakh అంటే పర్సనల్గా 24 lakh అయ్యింది లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో 24 కానీ మ్యాచ్ అయిందంటే 23,786 రూపీస్ వస్తుంది. 90 పాయింట్స్ అండి వాల్యూ. వన్స్ మనము 24 lakh పీవీ అయిపోయిందంటే మళ్ళీ పాయింట్ వాల్యూ క్యాల్కులేషన్స్ ఉండవు, అంతే లాస్ట్ అండి, అంతవరకే. తర్వాత వన్స్ మనది పర్సనల్ అయిపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి 60 lakhs లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అయిందంటే 150 పాయింట్స్ వస్తాయి 39,644. నెక్స్ట్ వచ్చి మీకు ఆల్రెడీ మీరు 24 lakh చేస్తుంటారు కాబట్టి మళ్ళీ ఏం చేయాల్సిన అవసరం లేదు. కింద మ్యాచింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మ్యాచింగ్ అయితే అమౌంట్ అండి 2 crores లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ అయిందంటే 250 పాయింట్స్. ఒకవేళ లేదు అనుకుంటే 5 crores మ్యాచింగ్ అయిందంటే 79,287 వస్తుందండి. ఇది డైలీ బేస్ మీద ఉంటుంది. మీకు ఆ రోజుల్లో కొరియన్ టైమింగ్స్లో స్టార్ట్ అవుతుందండి 12 గంటల నుంచి మిడ్ నుంచి. నెక్స్ట్ midnight 11:59 వరకు క్యాల్కులేట్ చేస్తారు. సో మనకు వాళ్ళకి 3.5 hour డిఫరెన్స్లో ఉంటుంది. కొరియన్ టైమ్స్ మాత్రమే వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారు, దాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడేది మ్యాచింగ్. ఈ ఒకవేళ మీకు 3 lakh మ్యాచింగ్ అయిందంటే 3 lakh వస్తుంది. ఎప్పుడెప్పుడు మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇస్తారండి. కొందరు అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్, ఒకసారి మ్యాచ్ అయిపోతే సరిపోతుందా, డైలీ ఇస్తారా? లేదండి, ఇది డైలీ మ్యాచ్ అయితే డైలీ ఉంటుంది. లేదా ఒక్కసారి మీకు ఒక పక్క 2 lakh అయ్యింది ఇంకో పక్క 3 lakh కానీ అయ్యింటే మ్యాచింగ్ అయ్యేంత వరకు అలాగే ఉంటాయి పాయింట్స్. వన్స్ మ్యాచింగ్ అయిపోయిందంటే దానికి వాళ్ళు షో చేసేస్తారు స్కోర్స్ ఎంత అనేది. కాబట్టి మ్యాచింగ్ అయిపోయినాక దాన్ని రెగ్యులర్గా ఇవ్వరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు మ్యాచ్ అవుతుందో అప్పుడు మాత్రమే పాయింట్స్. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఇంకో దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు మ్యాచింగ్ అయ్యేదాకా అక్కడే ఉంటుంది, ఫ్లష్ అవుట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చి మనకు మాస్టర్షిప్ లెవెల్స్ 20% నేను చెప్పాను. దీనిలో 7 levels ఉన్నాయండి. సేల్స్ మాస్టర్ ఫస్ట్, దీనికి 10%. ఇది గ్లోబల్ వైజ్ అండి. గ్లోబల్లో ఎంతమంది సేల్స్ మాస్టర్స్ అయి ఉంటారో దాన్ని పీవీస్ తీసుకొని వాళ్ళు పర్సెంటేజ్ చేసి 10% క్యాల్కులేట్ చేసి ఇస్తారండి. నెక్స్ట్ దీనికి పర్సనల్గా 7 lakh అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 25 lakh మ్యాచ్ అవ్వాలి కంపల్సరీ. అది 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల మాత్రమే మ్యాచ్ అవ్వాలండి. ఒక్క డేట్ ఒక రోజు అటుపక్క అయినా కూడా దీని క్యాల్కులేషన్స్లో ఉంటుంది. ఓన్లీ సర్టన్ లిమిట్ 1 to 15 ఒక సైకిల్ ఉంటుంది. తర్వాత వచ్చి 16th month ఎండ్, ఈ సైకిల్లోనే అది మ్యాచింగ్ అవ్వాలి 25 lakh. అప్పుడు మాత్రమే ఇది సేల్స్ మాస్టర్కి అనౌన్స్ చేస్తారు, లేకపోతే లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. 15 days లోపలే 1 to 15 కానీ 16th month ఎండ్. సేల్స్ మాస్టర్కి 10% అండి. డైమండ్ మాస్టర్ మీది 15 lakh పర్సనల్ అయ్యింది. లెఫ్ట్ సైడ్ 2 సేల్స్ మాస్టర్స్, రైట్ సైడ్ 2 సేల్స్ మాస్టర్ అయింటే వాళ్ళకి 5%. నెక్స్ట్ సెరెన్ రోజ్ మాస్టర్కి 24 lakh పీవీ పర్సనల్గా అయి ఉండాలి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 డైమండ్ మాస్టర్స్ కంపల్సరీగా అయి ఉండాలండి. వాళ్ళకి 2% టోటల్ పీవీ డిస్ట్రిబ్యూటర్లో దీనికి 2% ఇస్తారు. నెక్స్ట్ వచ్చి స్టార్ మాస్టర్ అంటే ఒకసారి మీరు 24 lakh పీవీ అయిపోతే మళ్ళీ అవసరం లేదు. సో ఆల్రెడీ మీది అయిపోయి ఉంటుంది కాబట్టి కింద టీం మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది. 2 సెరెన్ రోజ్ మాస్టర్ లెఫ్ట్ సైడ్, 2 సెరెన్ రోజ్ మాస్టర్ రైట్ సైడ్ ఉండాలా. 1.2% వీళ్ళది కమిషన్ బోనస్. నెక్స్ట్ వచ్చి రాయల్ మాస్టర్, దీనిలో కూడా అండి 2 స్టార్ మాస్టర్స్ రైట్ సైడ్, 2 స్టార్ మాస్టర్స్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. 1% టోటల్ పీవీ డిస్ట్రిబ్యూటర్లో బోనస్ వస్తుంది.
నెక్స్ట్ వచ్చి రాయల్ క్రోన్ మాస్టర్ 2 రాయల్ మాస్టర్స్ లెఫ్ట్ సైడ్, 2 రాయల్ మాస్టర్స్ రైట్ సైడ్లో ఉండాలి, 0.5%. నెక్స్ట్ ఇంపీరియల్ మాస్టర్కి 2 క్రోన్ మాస్టర్స్ లెఫ్ట్ సైడ్, 2 క్రోన్ మాస్టర్స్ రైట్ సైడ్, వీళ్ళకి 0.3%. దీనికి మాస్టర్షిప్ బోనస్ వస్తుంది. తర్వాత మనము టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ వీళ్ళు క్లియర్గా ఇచ్చేసారు, మీరు చూసుకోవచ్చు. సేల్స్ మాస్టర్కి, డైమండ్ మాస్టర్కి, సెరెన్ రోజ్ మాస్టర్కి నో రిస్ట్రిక్షన్స్. స్టార్ మాస్టర్కి వెళ్ళాలి అనుకుంటే సెరెన్ రోజ్ మాస్టరు మీరు 3 times లెవెల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దీనికి ఇక్కడ ఇచ్చారు చూడండి వీళ్ళ కండిషన్స్. నో కండిషన్స్ ఫర్ కంటిన్యూస్లీ పొజిషన్ మెయింటైన్. అంటే ఇప్పుడు ఫస్ట్ 15 daysలో అంటారు, నెక్స్ట్ 15 daysలో అవ్వాలని రూల్ ఏం లేదు. నెక్స్ట్ మంత్ అయినా కూడా వాళ్ళు క్యాల్కులేషన్ చేసుకుంటారు, కానీ 3 times అవ్వాలండి. సెరెన్ రోజ్ మాస్టరు 3 times మెయింటైన్ చేశాకే నెక్స్ట్ మీరు స్టార్ మాస్టర్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ అంతే అండి, స్టార్ మాస్టర్ అయినాక 3 times అచీవ్ అవ్వాలి. తర్వాత రాయల్ ఈచ్ లెవెల్ ఇక్కడ నుంచి స్టార్ మాస్టర్ నుంచి ఇంపీరియల్ మాస్టర్కు ఈచ్ లెవెల్ 3 times మెయింటైన్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి మాస్టర్షిప్ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్, ఇది 1 times వస్తుంది. అది ఏమేమి అనేది మీరు ఫస్ట్ సేల్స్ మాస్టర్ ఫస్ట్ అచీవ్మెంట్ అయినప్పుడు 1 time అండి. ఇది 2 frame సెట్ వస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ కేర్ సెట్ 1 ఫ్రీగా ఇస్తారు. నెక్స్ట్ డైమండ్ మాస్టర్ లెవెల్కి మీరు రీచ్ అయినప్పుడు ఒక ల్యాప్టాప్ ఆర్ ట్యాబ్లెట్ ఉంటుంది. లేదు నెక్స్ట్ వచ్చి మీకు ఒక ఫ్రేమ్ సెట్, ఈవినింగ్ కేర్ సెట్, 2 frame సెట్, ఒక ఈవినింగ్ కేర్ సెట్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి సెరెన్ రోజ్ మాస్టర్కి ఇన్సెంటివ్స్, మీరు ఎప్పుడు ఈ లెవెల్కి రీచ్ అయినప్పుడు దీన్ని మీకు అనౌన్స్ చేస్తారు, మీకు అవి రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. క్యాష్ రూపంలో 1,20,000 ప్లస్ 2 travel tickets ప్యాకేజ్ ఇస్తారు 3 nights 4 daysకి. నెక్స్ట్ స్టార్ మాస్టర్కి క్యాష్గా మీకు 6 lakhs ఇస్తారు. 4 personకి ట్రావెల్ టికెట్స్ 3 nights 4 days. రాయల్ మాస్టర్కి 30 lakhs క్యాష్ రివార్డ్స్ ఇస్తారండి. నెక్స్ట్ వచ్చి మీకు టీమ్ బిల్డ్ చేయడానికి కంపెనీ ఇది పర్ మంత్, ఇది మాత్రం ఎవ్రీ మంత్ ఇస్తుందండి. 1,20,000 పర్ మంత్ ఇస్తుంది మా బోనస్గా. అంటే ఇది స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కింద వీళ్ళు టీమ్ బిల్డ్ చేయడానికి స్పాన్సర్షిప్ యాక్టివిటీస్కి, అంటే మీటింగ్స్ వగేరా వాటికన్నిటికీ దీన్ని యూజ్ చేయొచ్చు. 1,20,000. నెక్స్ట్ వచ్చి కార్ రెంటల్ ఫీ ఇస్తుంది, ప్లస్ 4 travel ప్యాకేజ్ ఇస్తుంది 4 personకి 10 nights 11 days. నెక్స్ట్ వచ్చి క్రోన్ మాస్టర్ 1 time రివార్డ్ అండి, 1,80 lakhs క్యాష్గా ఇస్తుంది. ఇక్కడ ముందు మనకు రాయల్ మాస్టర్లో 1,20,000 పర్ మంత్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్కి ఇస్తున్నారు. దీనిలో క్రోన్ మాస్టర్లో 3 lakhs పర్ మంత్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్ కానీ ఇస్తున్నారు. ప్లస్ ఒక లగ్జరీ కార్, 4 travel tickets ప్యాకేజ్ ఇస్తున్నారు 10 nights 11 days. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ అండి ఇంపీరియల్ మాస్టర్, క్యాష్ రివార్డ్గా మీకు 6 crore క్యాష్ రివార్డ్ ఇస్తున్నారు. టీమ్ స్పాన్సర్షిప్ యాక్టివిటీస్కి పర్ మంత్ 6 lakhs ఇస్తున్నారు. ఒక లగ్జరీ కార్, ఆఫీస్ మెయింటైన్ చేయడానికి 1,700 square feetకి విత్ పర్సనల్ సెక్రటరీ, డ్రైవర్కి, ఇదికంతా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అంతా కంపెనీనే ఇస్తుంది. ప్లస్ 4 travel tickets 10 nights 11 days అండి. ఇవన్నీ ఇన్సెంటివ్స్ అండ్ ప్రమోషన్స్ అండి. దీనిలో కింద వాళ్ళు ఇచ్చినారు, మీరు చూసుకోవచ్చు ఇక్కడే. టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రోడక్ట్స్ ఆర్ బేస్డ్ ఆన్ ప్రైస్. దీని ప్రోడక్ట్స్ ఏముందో అది ప్రైస్ ఉంటుంది, అది దాన్ని ఇస్తారు ప్రోడక్ట్స్ ఫ్రీగానే. సెరెన్ రోజ్ మాస్టరు, స్టార్ మాస్టర్ ట్రావెల్ టికెట్స్ ఇక్కడ 2 చెప్పారు కదా. సెరెన్ రోజ్ మాస్టర్ ప్యాకేజ్లో 2 travelsకి ఈచ్ టికెట్కి 50,000 పర్ పర్సన్కి ఇస్తారు. ప్లస్ రాయల్ క్రోన్ ఇంపీరియల్ మాస్టర్ 4 travel tickets మీరు ఇక్కడ ఆల్రెడీ చూసుంటారు పైన. సో దాని ఇక్కడ ఎంత క్యాష్ అమౌంట్ దానికి వాల్యూ అనేది ఇక్కడ ఇచ్చారు 2,40,000 పర్ పర్సన్. ఇక్కడ 4 personకి ఈచ్ పర్సన్కి 2,40,000 అండి. రాయల్ క్రోన్ ఇంపీరియల్ మాస్టర్ మీరు లెక్కేసుకోవచ్చు, 4 personsకి దగ్గర 10 lakhs అమౌంట్ ఖర్చు పెడతా ఉంది కంపెనీ ఇక్కడ. కార్ రెంటల్ ఫ్రీ ఇక్కడ ఇచ్చారు కదండి, రాయల్ మాస్టర్లో కార్కి రెంటల్గా కార్కి వాళ్ళే ఇస్తారని. ఇక్కడ దగ్గర పర్ మంత్ 60,000
స్పెండ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చి క్రోన్ మాస్టర్కి లగ్జరీ కార్ కొనుక్కోవడానికే 40 lakhs ఇస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపీరియల్ మాస్టర్కి 50 lakhs వర్త్ ఆఫ్ కార్ అమౌంట్. ఆఫీస్ రెంటల్కి ఇంపీరియల్ మాస్టర్కి వెళ్ళాక ఆఫీస్ రెంటల్కి కంపెనీ ఇస్తుందని చెప్పాను. సో అది ఎంత అమౌంట్ అని ఇక్కడ ఇచ్చారు. 1,50,000 per month. అసిస్టెంట్ అంటే పర్సనల్ సెక్రటరీకి 50,000 per month. డ్రైవర్ శాలరీ 50,000 per month. ల్యాప్టాప్ అంటే డైమండ్ మాస్టర్లో మనకు ల్యాప్టాప్ కానీ టాబ్లెట్ కానీ దానికి వర్త్ వచ్చి 40,000 దాకా ఉంటుంది, అది ఇచ్చినారు. ఇదండి బేసిక్గా ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్కి ఇక్కడ 6. అంతేనండి. ఇది ఈ రోజుది మీకు ప్లాన్ ఏముంది చేంజెస్ అనేది చూడొచ్చు. నేను ఏమేమి చేంజెస్ ఉండేది అన్నీ క్లారిటీగా ఇచ్చి ఉన్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నార్మల్గా ఇండియన్ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నారంటే అక్కడ కంపన్సేషన్ ప్లాన్ ఉంటుంది, మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఎలాంటి దీనిలో చేంజెస్ అనేది లేదు, కంపెనీ నుంచి వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు. లీడర్స్ పాతది కాకుండా ఇప్పుడు కొత్తది మీరు చూసుకుంటే బెస్ట్. ముందుండింది అదే కదా అని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. సో ఇదండి సింపుల్ ప్లాన్ అండి. ఇది అన్నీ ఏముందో అన్నీ వీళ్ళు ఇక్కడ ఇచ్చేస్తే ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు పాలసీస్ కానీ ఎథిక్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ డైరెక్ట్ అగ్రిమెంట్ డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఇక్కడ ఉంటుంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కాంపన్సేషన్ సింపుల్గా మీరు చెక్ చేయొచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇంతేనండి కాంపన్సేషన్ ప్లాన్ అటామీది. ఎవరికైనా న్యూ జాయినింగ్స్ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, రిజిస్ట్రేషన్స్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.